టైటానిక్ షిప్ సముద్రంలో మునిగిపోయి 112 ఏళ్లు పూర్తయింది. అయినప్పటికీ దాన్ని ఇప్పటికీ ప్రపంచం మర్చిపోలేకపోతుంది. అయితే ఇప్పుడు అలాంటి టైటానిక్ నౌకనే మరొకటి రాబోతుంది. ఈసారి తయారు చేసే టైటానిక్ షిప్ పాతదానికంటే మించి ఉంటుందని తెలుస్తుంది. ఈ టైటానిక్ 2ను తయారు చేసేందుకు దాదాపు 8,300 కోట్లు ఖర్చు చేయనున్నట్లు అంచనా వేస్తున్నారు. అన్నీ అనుకున్నట్టే జరిగితే నిర్ణయించిన సమయానికే ఈ టైటానిక్ షిప్ను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. టైటానిక్ అంటే మనకు గుర్తొచ్చేవి 3. ఒకటి, ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన నౌక, సముద్రంలో మంచుగడ్డను ఢీకొట్టి మునిగిపోవడం. రెండోది, హాలీవుడ్ డైరెక్టర్ జేమ్స్ కెమెరూన్ తీసిన టైటానిక్ సినిమా. మూడోది, మునిగిపోయిన ఆ టైటానిక్ షిప్ను చూసేందుకు వెళ్తుండగా పేలిపోయిన జలాంతర్గామి ప్రమాదం. టైటానిక్ నౌక మునిగిపోయి 110 ఏళ్లు దాటిపోయినా ఆ ప్రమాదం జరిగినప్పుడు ఉన్నవారు ఇప్పుడు ఎవరూ భూమిపై బతికలేకపోయినా ఇప్పటికీ ఆ ప్రమాదం, ఆ సంఘటన మనకు కళ్ళకు కట్టినట్లుగానే ఉంటుంది. ఆస్ట్రేలియన్ బిలియనియర్ క్లైవ్ పాల్మర్ తాను టైటానిక్ లాంటిదే మరో నౌక నిర్మిస్తానని ప్రకటించారు. 2027 జూన్ నాటికి ఈ టైటానిక్ 2ను నౌక ప్రయాణానికి సిద్ధమవుతుందని క్లైవ్ పాల్మర్ తెలిపారు. ఆస్ట్రేలియాలోని సిడ్నీ ఒపెరా హౌస్లో నిర్వహించిన ఓ కార్యక్రమంలో క్లైవ్ పాల్మర్ సంచలన ప్రకటన చేశారు. టైటానిక్ 2 నిర్మించాలన్న తన ప్రణాళిక గురించి వెల్లడించారు. ఈసారి నిర్మించనున్న టైటానిక్ 2 అసలైన టైటానిక్ షిప్ను మించి ఉంటుందని క్లైవ్ పాల్మర్ స్పష్టం చేశారు. 1912లో టైటానిక్ అంటే ఓ కలల జలసౌధమని, అది మునిగిపోయి 100 ఏళ్లు దాటిపోయినా దాని గొప్పతనం ఇప్పటికీ అలాగే ఉందని క్లైవ్ పాల్మర్ తెలిపారు. ప్రస్తుతం అలాంటి నౌకను నిర్మించనున్నట్లు వెల్లడించారు. అందుకోసం $1 బిలియన్ అంటే మన భారత కరెన్సీలో 8,300 కోట్ల వరకు ఖర్చు అయ్యే అవకాశం ఉందని పాల్మర్ వివరించారు. ఈ టైటానిక్ 2 నౌక నిర్మాణానికి ఈ ఏడాది జూన్ తర్వాత టెండర్లను పిలిచే అవకాశం ఉందని ఆయన స్పష్టం చేశారు. ఆ టైటానిక్ 2ను 2025లో నిర్మాణ పనులు ప్రారంభించేందుకు వీలుగా ఈ ఏడాది చివరి నాటికి నౌక నిర్మాణ సంస్థను ఖరారు చేసే దిశగా చర్యలు తీసుకున్నట్లు చెప్పారు. అయితే గతంలో కూడా టైటానిక్ 2 నిర్మాణం గురించి 2 సార్లు ఇలాంటి ప్రకటనలు చేశారు. కానీ కరోనా మహమ్మారి పరిస్థితుల కారణంగా టైటానిక్ 2 ప్రణాళికలు ఆచరణలోకి రావడం ఆలస్యమైందని క్లైవ్ పాల్మర్ వెల్లడించారు. కొత్తగా నిర్మించనున్న టైటానిక్ 2 నౌకలో 9 డెక్లలో మొత్తం 835 క్యాబిన్లుండనున్నాయి. 2,345 మంది ప్రయాణికులు ఉండేందుకు విశాలమైన స్థలం ఉండనుంది. ఇందులో దాదాపు సగం గదులను ఫస్ట్ క్లాస్ ప్రయాణికుల కోసం రిజర్వ్ చేయనున్నారు. బాల్రూమ్, స్విమ్మింగ్ పూల్, టర్కిష్ బాత్రూంలతో నిర్మించనున్న ఈ ఓడ గతంలో ఉన్న టైటానిక్ షిప్లో ఉన్న ఇంటీరియర్స్ క్యాబిన్లే అవుట్ కలిగి ఉంటుంది. ఇక టైటానిక్ ప్రయాణించిన సౌతాంప్టన్ న్యూయార్క్ మార్గంలోనే ఈ టైటానిక్ 2 కూడా ప్రయాణించే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. నౌకాయన చరిత్రలోనే టైటానిక్ షిప్ ప్రమాదం పెను విషాదం మిగిల్చింది. 1912లో మునిగిపోయిన ఈ భారీ ఓడ ఎంతోమంది జల సమాధి అయ్యారు.